ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని కృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కృపలో వర్తిల్లి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకి మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన సమయానికై దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని ఇజ్రాయేల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని మాట్లాడుతున్నారు. సాక్షాత్తు మరి దేవుడే యెహోషువ గారితో మాట్లాడుతున్నారు. ఇంతవరకు నేను మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకును కూడా ఆ విధంగానే నేను తోడుగా ఉంటాను. ఈ జనాలందరి ఎదుట, వీరి కనులందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనని మాట్లాడుతున్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యెహోషువ గారి నాయకత్వం గురించి దేవుడు మాట్లాడుతున్నారు. అతను నాయకత్వం వహించడానికి దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాను అని మాట్లాడారు. అదేవిధంగా మనకు కూడా దేవుడు తోడుగానే ఉంటారు. మనం దేవుడి మీద ఆధారపడుతున్నాం కాబట్టి దేవుడు జనులందరి ఎదుట మనల్ని గొప్ప చేయ మొదలు పెడతారు. ఆమెన్. నిజంగా దేవుణ్ణి ఆశ్రయించే వారికి, దేవుడంటే ఎరుగని వారికి చాలా తేడా ఉంటుందండి. మరి అన్ని జనుల ఎదుట దేవుడు మనల్ని నిలవబెడతారు. మనల్ని దేవుడు తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచరు. దేవుడిని నమ్ముకొనడం వల్ల పాడైపోయిన వారు ఎవ్వరూ లేరు. దేవుని కృపల వారు నిత్యము కూడా కనిపెట్టబడి గొప్ప చేయడానికి అవకాశాలు పుష్కలంగా దేవుడిలో ఉంటాయండి. దేవుడిని ఇంకా ఎవరైనా తెలుసుకోకపోతే ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనల్ని గొప్ప చేయడానికి ఆశపడుతున్నారు. ఇదిగో నేను ఇప్పుడే గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. ఈ జనుల అందరి ఎదుట, వీరి కనులందరి ఎదుట నేను గొప్పవాడిగా చేస్తాను అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఆమెన్. నిజంగా పరిపూర్ణంగా ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో, దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో, దేవుడు చేసే కార్యములను చూడాలని ఆశపడతారో, దేవుడు తప్పకుండా వారిని ఆశీర్వదిస్తారండి. గొప్ప చేయ మొదలు పెడతానని అంటున్నారు. నువ్వు ఏ పని పూనుకోనమో దానికి నేను తోడుగా ఉంటాను. నేను నీ మధ్యన ఉంటాను. నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకు తోడుగా ఉన్నట్లు, యెహోషువకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను. నీవు జరిగించవలసిన పనిని నీవు జరిగించు. ఈ జనములందరి ఎదుట, నీ బంధువులందరి ఎదుట, నీ స్నేహితుల అందరి ఎదుట, నీ కుటుంబం అందరి ఎదుట నేను గొప్ప చేయ నేను మొదలు పెడతాను. ఎందుకంటే నువ్వు పరిపూర్ణంగా నా మీద ఆధారపడ్డావు కాబట్టి నేను నిన్ను తప్పకుండా గొప్ప చేస్తానని ఈ ఉదయకాలం మీ వాక్యం వింటున్న మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఆమెన్. దేవుడు మనల్ని కూడా గొప్ప చేయునుగాక. జనులందరి ఎదుట, లేదా మన బంధువుల ఎదుట, మన స్నేహితుల ఎదుట, మన తోటి ఉద్యోగుల ఎదుట, మనం చేస్తున్న పనివారి ఎదుట కూడా దేవుడు మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి మనల్ని ఇష్టపడుతున్నారు. మనందరం కూడా ఆయన మాట చొప్పున జీవిద్దాం, ఆయనతో జీవిద్దాం. ఆయన మనల్ని కూడా గొప్ప చేయుదునుగాక. ప్రార్థన చేసుకుందామండి. చేయగలిగిన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి, ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనని మీరు మాట్లాడుతున్నారు. నిజమే తండ్రి. మీ మీద పరిపూర్ణంగా ఆధారపడే బిడ్డలను నేను గొప్ప చేస్తారు ప్రభా. మీలో ఒక ఉన్నతంగా మేము ఎదుగునట్లు మీరు సహాయం చేస్తారు కదా తండ్రి. మీకు వందనాలు. ప్రతి ఒక్కరునైనా మీ యందు భయభక్తులతో ఉండినట్లు మీరు సహాయం చేయండి. మోషేకు, యెహోషువ గారికి ఏ విధంగా తోడుగా ఉన్నారో మాకు కూడా మీరు తోడుగా ఉండి మమ్మల్ని మీరు నడిపించండి, మమ్మల్ని గొప్ప చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ప్రార్థనని జ్ఞాపకం చేసుకుని ప్రతి ప్రార్థనకి జవాబును అనుగ్రహించండి. బలహీనతతో ఉన్న బిడ్డలనైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కనికరాన్ని చూపించి విడుదల దయచేయండి. గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. అనేకమైన సమస్యలతో బాధపడుతూ సమాధానం లేకుండా ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. వారి కుటుంబాల్లోనైనా సమాధానాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రాలు.
మరి ముఖ్యంగా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెళ్ళకుండానైనా నిత్యము నీలో నిలుచునైనా పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ పరిచర్యలోనైనా బిడ్డలు పాలు పొందులో అవినట్లు మీరు సహాయం చేయండి. వారు చదువుతున్న చదువుల్లో తోడుగుండండి. ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి. వివాహం విషయంలో కాపుదలను అనుగ్రహించండి. మీకు వందనాలు. యవన కాలంలోనైనా దేవా స్తోత్రం, మీకు వందనాలు. మీ కాడు మోయటనైనా దేవా మంచిదని మీరు సెలవిస్తున్నారు ప్రభా. ధన్యత అని మీరు సెలవిస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరు యవన కాలం మీద మీ పరిచర్య చేయ భాగ్యం అనుగ్రహించండి. ఇంకా నేను గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని గర్భఫలం యెహోవా బహుమానం అని మీరు సెలవిస్తున్నారు. గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి. గర్భంతో బిడ్డలకి నెల నిండేంత వరకు మీకు కాపుదల కృప అనుగ్రహించండి. బాలింతల్ని చంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. ఈరోజు ప్రతి ప్రయాణాన్ని దీవించండి తండ్రి. నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడిన అనే వాగ్దానం ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి నైనా మీరు దేవాస్తు అనుగ్రహించండి. మీకే వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా నేను మీరు కాపాడి దయాకిరీటం ధరింపచేసి ఉన్నందుకు మీకే వందనాలు స్తోత్రాలయ్యా. పరిచర్య చేస్తున్ననైనా సేవకుల్ని, పరిచారకుల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదలలో ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. ప్రతి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. సైనికులను జ్ఞాపకం చేసుకోండి. దేశాల మధ్య స్నేహమైన సంబంధాలు ఉండినట్లు సహాయం చేయండి. రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వైద్య రంగాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా దేశ ఆర్థిక వనరులన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని కాపుదలను గ్రహించండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేసి కాపుదలను కృపను అనుగ్రహించండి. పని చేసుకునే శక్తిని అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగాల్లో కూడా మీరు తోడుగా ఉండండి. ఈరోజు ఈ ఉదయకాలంనైనా ఏ మొర అయితే నైనా మీ పాదాల చెంత చేరుతుందో ప్రతి మొరకునైనా ప్రతిఫలం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించండి. ప్రతి ఒక్కరి కోరికనైనా మీరు తీర్చండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మేమందరం మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు నేస్తున్నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములండి. మరి ఫిబ్రవరి 18, 19, 20 తారీఖులలో మహాసభలు జరగబోతున్నాయి. ఈ సభల నిమిత్తం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మీరు ఎవరైనా ఉంటున్నట్లయితే మీరు కూడా ఆ సభల్లో పాలు పంచుకోండి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.